హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయిందండి మీతో మాట్లాడి. ఏమీ లేదండి, కొంచెం ఈ మధ్య హెల్త్ బాగోకపోవడం వల్ల కొంచెం వాయిస్ అనేది డిస్టర్బ్ అయింది. వింటున్నారుగా ఎలా ఉందో. సో కొంచెం అన్‌ఈజీగా ఉండడం వల్ల కొంచెం వీడియోస్ కూడా డిలే అవుతున్నాయి. సో ఏమనుకోమాకండి. కొంచెం రికవర్ అవ్వగానే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? కొంచెం వాయిస్ని అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మా మోక్షి పాప బర్త్డే రోజు తీసిన వీడియో అండి. తను మోక్షి పాప ఎవరో కాదండి, సొంత మా చిన్నన్నయ్య వాళ్ళ పాప. అండ్ ఇట్స్ తన సెకండ్ బర్త్డే అండి. ఈ బర్త్డేకి మేము ఎంత హ్యాపీగా ఉన్నామో అట్ ద సేమ్ టైం అంతే బాధ కూడా ఉందండి మాకు. సో ఆ బాధ ఎందుకన్నది మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మోక్షిత సురేష్ అండి, అంటే మా అన్నయ్య పేరు. సో ఇంకా అందుకని నేను మా అన్నయ్య పేరు కూడా యాడ్ చేసి తనకి మోక్షిత సురేష్ అనేది పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా అండి, అసలు మామూలు అల్లరి చేయలేదండి. కేక్ కట్ చేసేంత వరకు కూడా మాకు చాలా అంటే చాలా పేచీ చేసింది, అలాగే ఆడింది. ఇక్కడ వచ్చేసరికి మా తమ్ముడు తనకి క్యాప్ సెట్ చేస్తున్నాడండి. ఎక్కడ తీసేసిద్దని అనుకున్నా కానీ లేదు, ఉంచుకుంది, బాగానే ఉంచిందని క్యాప్ని. అండ్ అలాగే పిల్లలు దేవుడితో సమానం అని అంటారు కదా, అది నిజమేనండి. మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా మన పిల్లల మొహం చూస్తే ఆ బాధలన్నీ మర్చిపోతాము. అండ్ వాళ్ళు నవ్వే నవ్వు కల్మషం లేని నవ్వండి, ఎటువంటి స్వచ్ఛమైన నవ్వండి మనకి. అది ఆ నవ్వు చూస్తే చాలు, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే మర్చిపోవచ్చు. నాకైతే ది బెస్ట్ మెడిసిన్ అని నా పిల్లలే అండి. సో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళ కల్మషం లేని నవ్వుని చూస్తే చాలు, అన్నీ మర్చిపోవచ్చండి. సో నాకైనా మీకు కూడా అలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కేక్ కట్ చేయడానికి చాలా పేచీ పెట్టిందండి, ఎందుకో తెలియదు కానీ అసలు కేక్ కట్ చేయను అన్నట్టు మొండిగా ఉంది. తర్వాత ఇంకా ఎలాగో మా వదిన పట్టుకొని కేక్ కట్ చేయించింది. తిని వచ్చేసరికి మా వదిన అండి, అంటే మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్. అండ్ ఇక్కడ కనిపించేది మా అమ్మగారండి. కనిపించే ప్రతి నవ్వు వెనక చాలా బాధ ఉంటుందండి. సో ఎవరిని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. అండ్ నేను ఫస్ట్లో అన్నా కానీ ఎందుకు బాధగా ఉన్నామనేది ఈ వీడియో క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి మా మోక్షి పాప లాస్ట్ ఇయర్ బర్త్డే అండి, ఫస్ట్ బర్త్డేకి మా అన్నయ్య మాతోనే ఉన్నాడు. బట్ ఈ బర్త్డేకి మా అన్నయ్య దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి. సో అందుకని మేము బాధగా ఉన్నామని చెప్పింది. ఆ రోజు ఎంత హ్యాపీగా ఉన్నామో సెకండ్ బర్త్డేకి అంత బాధగా ఉన్నాం. బట్ అవేమీ పిల్లల వరకు వెళ్ళకూడదని చెప్పి దాని బర్త్డే అయితే చాలా సింపుల్గా చేయడం అయితే జరిగింది. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదండి. సో అలా అనుకోకుండా జరిగింది మా అన్నయ్యది కూడా. సో ఒకటే మాట ఉంది, లైఫ్లో ఉన్నంత వరకు ఏ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. ఓకేనా?